హలో. కంగనా రనౌత్ మరోసారి వెండితెరపైకి వచ్చేందుకు గాను సిద్ధమైంది. ఆమె నటించిన ఎమర్జెన్సీ సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆమె భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా ద్వారా ఆమె ఎంత అద్భుతంగా నటిస్తున్నారో రాబోయే కాలంలో తెలిసిపోతుంది. అయితే ఈ సినిమా ఆమెకు హిట్ అవ్వడం చాలా ముఖ్యమని ఇప్పటికే ఒక విషయం ఖాయమైపోయింది. కంగనా తను వెడ్స్ మనులో తను పాత్రలో, క్రిష్ 3లో కా పాత్రలో నటించిన తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు ఆల్రెడీ. ప్రస్తుతం కంగనా భారత మాజీ ప్రధాని ఇందిరా పాత్రలో తెరపైకి రాబోతున్నారు. గాంధీ 1975లో భారతదేశంలో విధించినటువంటి ఎమర్జెన్సీపై ఆమె ఎమర్జెన్సీ పేరుతో సినిమాని తీసుకొస్తున్నారు. నటనతో పాటు కంగనా ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రంపై వివాదం కూడా మొదలైంది. పంజాబ్లో ఈ సినిమా విడుదలను నిషేధించాలన్న డిమాండ్ వినిపిస్తుంది. ఈ సినిమాలో సిక్కులను తప్పుగా చూపించారని పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. కంగనాకు హత్య బెదిరింపులు కూడా వచ్చాయి. సినిమాకు సంబంధించి ఎప్పుడు వివాదం వచ్చినా సినిమాపై భారీ ఎఫెక్ట్నే చూపిస్తుంది. అన్నింటిలో మొదటిది వివాదం కారణంగా చిత్రం ప్రచారం అవుతుంది. వివాదానికి కారణమయ్యే విషయాలు చిత్రంలో ఏమున్నాయో అని తెలుసుకోవడానికి ప్రజలు ఆ చిత్రాన్ని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో సినిమా వసూళ్లు ఎక్కడో ఒక చోట పెరుగుతాయని గట్టి నమ్మకం సినిమా యూనిట్లో కనిపిస్తోంది. రెండవ అంశం ఏంటంటే వివాదాల కారణంగా చాలాసార్లు సినిమా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. దీంతో సినిమా ఫ్లాప్ స్థాయికి కూడా చేరుకోవచ్చు అంటున్నారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అయ్యి ఎక్కడో తెలియకుండానే పోతుందా అనే ప్రశ్నకు సమాధానం సినిమా విడుదలైన తర్వాతే తెలియనుంది. అయితే ఇప్పటికే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. అది ఏంటంటే ఈ చిత్రం హిట్ కావడం కంగనాకు చాలా ముఖ్యమని. ఎందుకు ఇలా అంటున్నామంటే ఈ ప్రశ్నకు సమాధానం కంగనా కెరీర్లోనే దాగి ఉంది. నిజానికి 2006లో విడుదలైన గ్యాంగ్స్టర్ చిత్రంతో కంగనా కెరీర్ ప్రారంభించింది. సినిమా జనాలకు నచ్చడంతో బాక్స్ ఆఫీస్ వద్ద నుంచి వసూళ్లు మంచిగానే రాబట్టింది. ఆ తర్వాత కంగనా చాలా చిత్రాల్లో కనిపించింది. వాటిలో కొన్ని విజయవంతమయ్యాయి, మరికొన్ని ఫ్లాప్గా మారాయి. కానీ 2015 నుండి ఆమె కెరీర్ చాలా మలుపులు తిరిగింది. 2015లో విడుదలైన తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రం ఆమె చివరి విజయవంతమైన చిత్రమని కంగనా కెరీర్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఆమె నటించిన 10 సినిమాలు కూడా తెరకెక్కినప్పటికీ వాటిలో 9 ఫ్లాప్లే అయ్యాయి. ఇక మిగిలిపోయిన ఒక్క చిత్రం కూడా హిట్ కాదు, యావరేజ్. అంటే తను వెడ్స్ మను రిటర్న్స్ తర్వాత విడుదలైన 99% సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. 9 ఏళ్లలో విడుదలైన కంగనా చిత్రాల జాబితాను మనం ఒకవేళ పరిశీలించినట్టయితే ఐ లవ్ NY అది ఫ్లాప్ అయింది. 2015లో విడుదలైన చిత్రం. కట్టి బట్టి 2015లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇంకా రంగూన్ గురించి మాట్లాడితే 2017లో రిలీజ్ అయినా అది పోయింది. సిమ్రాన్ 2017 పోయింది. మణికర్ణిక ది క్వీన్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక ఝాన్సీ 2019లో వచ్చినా అది యావరేజ్ స్టాక్తో సర్దుకుపోయింది. జడ్జిమెంటల్ హేక్యా 2019లో వచ్చి అది అటకెక్కింది. ఇక పంగా 2020లో వచ్చినప్పటికీ ఫెయిల్యూర్. తలైవి 2021 అది ఫ్లాప్ అయిపోయింది. ఇక థాకడ్ 2022 పెద్ద డిజాస్టర్. తేజాస్ 2023 అది పెద్ద డిజాస్టరే. సో ఇట్లా ఫ్లాప్లు డిజాస్టర్లతోనే కంగనా రనౌత్ ఇన్ని సంవత్సరాల పాటు సర్దుకుంటూ వచ్చి ఇప్పుడు ఎమర్జెన్సీ మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్తో మన ముందున్నారు. ఇకపోతే కంగనా రనౌత్ ఒక సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటిగా మాత్రమే కాకుండా భారతదేశంలో బీజేపీ తరఫున ఒక ఎంపీగా కూడా ప్రస్తుత రాజకీయ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ మధ్య బీజేపీలోకి వచ్చిన తర్వాత మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ మీద ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక భావం ఉంది. అయితే ఇప్పుడు ఎమర్జెన్సీ పేరు మీద అపోజిట్ పార్టీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీద వస్తున్నటువంటి ఈ సినిమా మీద ప్రేక్షకులు అయితే ఖచ్చితంగా ఇది ఫ్లాప్ అయ్యే అవకాశాలే ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు. అటు ఇండస్ట్రీ గురించి మనం పక్కన పెట్టినట్టయితే అభిమానులు ఆ తర్వాత ప్రేక్షకులు మాత్రం ఖచ్చితంగా ఇదొక రాజకీయ పరమైనటువంటి స్ట్రాటజీగానే తీసుకుని ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కొట్టే అవకాశం అయితే లేదని చెప్పేసి ప్రేక్షకులే కంక్లూడ్ అవుతున్నారు.